హాయ్ అండి. ముందుగా మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలండి. నేను లేట్‌గా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. పోస్ట్ చేసేటప్పటికి లేట్ అయింది. ఈరోజు మీకు మంచి ప్రోటీన్ ఫుడ్డు మీకు చేసి చూపిస్తున్నా అండి. ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అందులో 2 లవంగాయలు, ఒక చిన్న చెక్క, 2 యాలక్కాయలు వేసి అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గడం కోసం ఒక చిన్న స్పూన్‌తో సాల్ట్ వేసుకొని అవి మగ్గేంత వరకు కలాయి పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్తున్నానండి. ఇది ఎవ్వరూ తోసేయకుండా ఫుల్ వీడియో చూడండి. మదర్ అంటే అసలు మదర్ అంటే ఏంటండి? మదర్ అనేదానికి నిర్వచనం, మదర్ అనేదానికి ఒక రెస్పెక్ట్, ఒక అద్భుతమైన స్వభావం ఉందండి. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది. మదర్ అంటే ఒక ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత తానుగా ఇష్టపడి ఒక గర్భాన్ని దాలుస్తుందండి. ఆ గర్భమే ఒక మాంసం ముద్దగా తయారయ్యి తర్వాత ఒక రూపాంతరం చెందిన ఒక బిడ్డగా తయారయ్యి ఆ బిడ్డ ప్రపంచంలోకి బయటకు వచ్చినప్పుడు ఆ తల్లి పొందే ఆనందం వర్ణాతీతమండి. అటువంటి ఆనందాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆ తల్లి ఆ బిడ్డ కడుపులో పడిన రోజు దగ్గర నుంచి ప్రతి క్షణం ప్రతిరోజు ఆనందంతో ఆ బిడ్డ శ్రేయస్సు కోసం కడుపులో ఉండగానే తన యొక్క భావాలను, ప్రేమను, అనురాగాన్ని పంచుతూ ఉంటుంది. అటువంటి బిడ్డకు ఎవరూ నేర్పకుండానే తను పిల్లలకు ఊహ తెలిసి పెళ్ళయ్యేంత వరకు తనకు తానుగానే తన బిడ్డను సాకటం నేర్చుకుంటుందండి. ఆ సాకటంలో ప్రేమను పంచుతుంది, జ్ఞానాన్ని పంచుతుంది, ఎలా నడవాలో, ఎలా గౌరవంగా బ్రతకాలో నేర్పిస్తుంది. తనకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది, మంచి పోషక విలువలను ఇస్తుంది, ఎంతో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ని ఏరి ఆ బిడ్డలకు పెట్టాలని తాపత్రయపడుతూ ఉంటుంది. తను కుటుంబాన్ని, పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అటువంటి ఆ తల్లి తనను తానుగా మర్చిపోయి తన జీవితం మొత్తం సర్వస్వం ఇక ఆ బిడ్డే అని ఆ బిడ్డను ఊహ తెలిసిన తర్వాత మంచి విద్యాభ్యాసాలు నేర్పించి సమాజంలో ఎలా బ్రతకాలి ఏంటి అనేది చెబుతూ నేర్పిస్తూ వాళ్ళకి మంచి మార్కులు రావాలి, బాగా చదవాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, ధైర్యంతో ఉండాలి, సాహసంతో ఉండాలి, ఎటువంటి విషయంలో అయినా సరే నిర్భయంగా నిజాయితీగా బ్రతకాలి అని ఆ బిడ్డకు నేర్పించుకుంటూ చదువులో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుకుంటూ వాళ్ళని యుక్త వయసు వచ్చే వరకు సాగుతుందండి. యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన ప్రపంచ జ్ఞానాన్ని దేశానికి తాను ఒక మంచి పురుషుడిగా, మంచి ఉమెన్గా తీర్చిదిద్దడానికి తను సహాయపడుతూ ఉంటుంది. ఆ బిడ్డలకు పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ, ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొంటూ, ఎంతమంది దగ్గర అవమానాలు పొందినా కూడా భరిస్తూ తాను త్యాగం చేసుకుంటూ ఆ బిడ్డను స్ఫూర్తి 100కి 110% ఆ బిడ్డను తీర్చిదిద్ది తనకు కళ్యాణం చేసి ఆ కళ్యాణం అయిన తర్వాత ఆ బిడ్డకు తల్లికి ఇచ్చి మర్యాద సంతోషాలను చూసి ఆనందిస్తూ మురిసిపోతూ ఉన్నదేనండి తల్లి. ఏమీ ఆశించకుండా, ఎవరి దగ్గర ఎటువంటి లాభం అనేది ఆశించకుండా, తన బిడ్డ నాకు ఇది చెయ్యాలి అది చేయాలని ఆశించకుండా, తన భర్త నాకు ఇది చేయాలి అది చేయాలని ఆశించకుండా, తను ఎందుకు భూమి మీదకి వచ్చింది, ఎందుకు తనకు ఒక బిడ్డకు ప్రాణం పోసింది, ఎందుకు ఆ బిడ్డను చివరి వరకు అనుకున్న గోలుకి ఇక రెక్కలొచ్చేసి సంపూర్ణంగా ఎగరగలేంత వరకు తోడుగా నిలబడి అందించేదే ఆ తల్లి అనేది నా అభిప్రాయం అండి. తల్లి అంటే ఇలా ఉండాలి అనేది నా ఆలోచన. మీకేమన్నా ఇంకా తెలుసుంటే కామెంట్ రూపంలో, నేను చెప్పింది తప్పో రైటో అనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందామండి. ఈ వంకాయ ముక్కలు వేగుతూ ఉండగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టమాటా సన్నగా తరిగి
టమాటా ముక్కలు వేసుకుందాం, ఒక స్పూను కారం వేసుకుందాం. అది మగ్గుతూ ఉండగా టమాటా పూర్తిగా కూరలో కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీ వేసుకుందామండి. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి, ఇది వాసన పట్టడం కోసమే. మీకు చెప్పడం మర్చిపోయాను, ముందుగా నేను మెంతిపిండి వేయడం మర్చిపోయానండి. అది ఉల్లిపాయలు వేగేటప్పుడు చిటికెడు మెంతిపిండి, ఒక పావు స్పూన్ పసుపు కూడా వేశాను. గ్రేవీగా అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి అందులో 2 కోడిగుడ్లు, మీ ఇష్టం, గుడ్లు ఎన్నైనా వేసుకోవచ్చు, నేనైతే 2 కోడిగుడ్లు వేస్తున్నానండి. 2 కోడిగుడ్లు వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఒక ఆడపిల్ల తెల్లగా రూపాంతరం చెంది ఈ ఎగ్జామినేషన్ అండి, అది కనుక సక్సెస్ అయితే తను ఆ జీవితం మొత్తం భూమి మీద వచ్చినందుకు సంపూర్ణమైన న్యాయం చేసినట్టు, మంచి ఎగ్జామ్ని గోల్ చేసి దాన్ని పాస్ అయినట్లేనండి. అయితే జాబ్ చేసేవాళ్ళు జాబ్లో సక్సెస్ కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంలో సక్సెస్ కావచ్చు, కానీ వాటన్నిటికీ మించిన సక్సెస్ మదర్ అండి. తన బిడ్డల్ని తన చేతులతోని క్రమశిక్షణగా పెంచి పెద్ద చేయడమే ఒక తల్లి యొక్క లక్ష్యం. ఇది పాస్ అయితే చాలండి, ఇంక వేటిలో అయినా సరే అవలీలగా పాస్ అవుతారు. ఏమంటారు? రండి, కామెంట్ రూపంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు కూర కంప్లీట్ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా కర్రీ కంప్లీట్ అయిపోయింది. చాలా సాఫ్ట్ కర్రీ అండి, ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్. చాలా B12 బి విటమిన్ అంతా ఇందులో ఉంటుందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇది డిన్నర్కి చేశాను ఈ కర్రీని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ మదర్ నిర్వచనం తప్ప రైటో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీరిచ్చే ఈ ప్రోత్సాహంతో నేను ఇంకా మరింత మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.